హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చర్చ్, హల్లెలూయా. అలాగే ఈ సమయంలో మనం వాక్యములకు వెళ్ళే ముందు లెట్ వి ఆల్ కన్ఫెస్ ద డిక్లరేషన్. హల్లెలూయా. చెప్పుకుందాం. నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉంది. నేను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నాను గనక నాలో ఈ సాక్ష్యము కలిగి ఉండేను. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు నాకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు. దేవుని జీవము నాలోను, నా ప్రతి అంకలలోను, నా ప్రతి అవయములలోను, నా ప్రతి రక్తకణములలోను కలదు. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తున్నందున, క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో మృత్యులమై అవయములకు జీవం కలుగజేయుచున్నది. నేను మరణించను, జీవించి ప్రభు కార్యములు ప్రకటించదను. క్రీస్తునందు నేను దేవుని యొక్క నీతిమంతుడై ఉన్నాను. అందును బట్టి నా మార్గములో జీవమే కలదు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉందురు. నీ దొడ్డు కర్రయు దండము నన్ను ఆవరించును. 1000 మంది నా పక్కన పడినను, 10,000 మంది నా కుడి పక్కన కూలినను అపాయం నా వద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నాకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులు నా గుడారము సమీపించదు. యెహోవా నాకు వెలుగునై రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నా బలము. నేను ఎవరికి పడుతును? నా శరీర మాంసం తినుటకై. దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారితో ట్రిల్లి కూడిరి. యెహోవాయే నన్ను కాపాడును. నా కుడి పక్కన యెహోవా నాకు నీడై ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నాకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడును. ఆయన నా ప్రాణంను, నా కుటుంబీకుల ప్రాణంను కాపాడును. ఇదే మొదలుకొని నిరంతరం నా రాకపోకలందు యెహోవా నన్ను కాపాడును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. There are a lot of disturbances and lot of things happening in life, in anything. Hallelujah. But we praise God. Hallelujah. మన పట్ల దేవుడికున్న ప్రణాళికని, దేవుని సువార్తని ఏదియో అడ్డగించలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. I truly believe that. I know from nearly 3 months, 4 months నుండి, if laptop is not working, hallelujah, OBS nis ల్యాప్టాప్ పని చేస్తే ఓబిఎస్ పని చేస్తలేదు, ఓబిఎస్ పని చేస్తే ల్యాప్టాప్ పని చేస్తలేదు, అవి రెండు పని చేస్తే వైర్ పని చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ రెడీగా ఉన్నప్పుడు బైబిల్ పని చేస్తలేదు. అన్నీ పని చేస్తున్నప్పుడు హల్లెలూయా ఓబిఎస్లో దాని ఏమంటారు, స్క్రీన్స్ అన్నీ ఒకలాగా అయిపోతున్నాయి. ఐ నో దట్. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ అ గ్రేట్ గాడ్. ఐ సర్వ్ ఏ గ్రేట్ గాడ్. హల్లెలూయా. ఐ డోంట్ బ్లేమ్ ఎనీథింగ్, ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి, బట్ ఐ విల్ మూవ్ వాట్ గాడ్ హెస్ గివెన్ మీ. హల్లెలూయా. God is a God who rewards us with good things. I hope for greater things in our ministry. I hope for the glorious things in the ministry. Hallelujah. I'm not be disappoint avanu. Hallelujah. But I will move more greatly for the kingdom of God with the wisdom of God. Hallelujah. చూద్దాం. సామెతలకు రాసిన పత్రిక, Proverbs 29 from verse 18. Hallelujah. Proverbs chapter 29 from verse 18. ఇక్కడ దేవుని లేఖనం ఏమని సెలవు చేస్తుందంటే, హల్లెలూయా, వేర్ దేర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. వేర్ దేర్ ఈస్ నో విజన్ people perish. Hallelujah. Vision, we will focus on that. Hallelujah. I want to preach more 2 or 3 weeks about the vision. Hallelujah. Vision. What is the vision we are carrying for the kingdom of God? What is the vision we are carrying? Hallelujah. What is the vision that, hallelujah, are you walking what God has given you the vision? Hallelujah. That's what the Bible teaches. అందుకే లేఖనం ఇక్కడ ఏమని నేర్పిస్తుంది, where there is no vision the people perish. What is your vision for your life? What is your vision today? Hallelujah. Hallelujah. The vision you carry, hallelujah, has a great purpose. Hallelujah. The vision you carry, hallelujah, the vision who has given you is a great and glorious God. Hallelujah. అర్థమవుతుందా నీకు? Hallelujah. If you have a vision, you move forward. Hallelujah. If you have a vision, the impossible will become possible. Hallelujah. Vision. Hallelujah. There was one man in the Bible. మనం దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే యోసేపు అందరికీ తెలుసు. వి ఆల్ నో అబౌట్ జోసెఫ్. అతనికి ఏమున్నది? విజన్, దర్శనము ఉన్నది. హల్లెలూయా. ఆ దర్శనము ఎటువంటి దర్శనం అంటే చూద్దాం. ఆది కాండము 37వ వచనం, Genesis chapter 37
Genesis chapter 37 from చూడండి ఫ్రమ్ 2 నుండి మనం చూద్దాం. Genesis chapter 37 from verse 2. Hallelujah. I'll read in English. Hallelujah. These are the generations of Jacob, Joseph being 17 years old. How many years old? 17 years old man. His name is Joseph. Hallelujah. Was feeding the flock with his brethren, and the lad was with the son of Bilhah and with the sons of Zilpah, his father's wives. And Joseph brought unto his father their evil report. Hallelujah. Now, third verse. Now Israel loved Joseph more than all his children. Hallelujah. జేకబు అతని పేరు దేవుడు ఏంగా మార్చిండు? యాకోబు పేరు ఇజ్రాయెల్గా మార్చిండు. ఆ ఇజ్రాయెల్కి తన కుమారుడు అంతట్లో ఏ కుమారుడు అంటే ఎక్కువ ఇష్టమంట? హల్లెలూయా, జోసెఫ్. ఇజ్రాయెల్కి ఇష్టమైన కుమారుడు జోసెఫ్. హల్లెలూయా. Now Israel loved more than all his children, because he was the son of his old age, and he made him a coat of many colors. దీనివల్ల వచ్చిందంతా ఒక కోట్, ఒక కోట్. హల్లెలూయా. చూద్దాం. అయితే 4వ వచనం కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, హల్లెలూయా, అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నప్పుడు వారి అతని మీద పగపట్టి అతన్ని ఏం చేశారంట? ఏం పట్టారంట అతని మీద? వీళ్ళందరూ ఎవరు? ఒక ఫ్యామిలీయే కదా, జోసెఫ్ వాళ్ళ బ్రదర్సే కదా వీళ్ళంతా. హల్లెలూయా. జోసెఫ్ వాళ్ళ ఫ్యామిలీయే కదా. అయితే ఇప్పుడు తండ్రికి చిన్నవాడంటే ఇష్టం. ఆ ఇష్టం, తండ్రి చిన్నవాడిని ఇష్టపడుతున్నాడు అని చెప్పి వీళ్ళందరికీ ఏం కలిగిందంట? ఏం పట్టేసుకున్నారు ఆయన మీద? పగబట్టారంట. ప్రేమించిన తప్పేనా? హల్లెలూయా. అరే చిన్న కొడుకు, అతనికి వయసు అయిపోయే సమయంలో, ఆ టైంలో పిల్లోడుగా పుట్టాడు జోసెఫ్. అతని మీద ప్రేమ పెంచుకున్నాడు, తప్ప? హల్లెలూయా. ఏం పెంచుకున్నారంట? ఇతను తండ్రి మాకంటే ఎక్కువగా ఆయన ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఏం పెంచుకున్నారంట? పగబట్టారంట. హల్లెలూయా. And when his, 4th verse, and when his brethren saw that their father loved him more than all his brother, they hated him. ఏం చేశారంట? అతన్ని హేట్ చేశారంట. ఎందుకు హేట్ చేశారు? బికాస్ హిస్ ఫాదర్ ఈస్ లవింగ్ జోసెఫ్. హిస్ ఫాదర్ ఈస్ లవింగ్ జోసెఫ్ అండ్ ఆల్ హిస్ బ్రదర్ గాట్ hatred upon him. అతని మీద ఏం పెట్టుకున్నారంట? పగ పెట్టేసుకున్నారంట. హల్లెలూయా. అయితే 5వ వచనం చూద్దాం. యోసేపు ఒక కల కని. హల్లెలూయా. అండ్ జోసెఫ్ డ్రీమ్డ్ ఏ డ్రీమ్. ఏమొచ్చిందంట యోసేపుకి? హల్లెలూయా. ముందే అతని మీద అన్నదమ్ములందరికీ ఏమున్నది? పగ ఉన్నది. ఇంకా అతని యోసేపుకి ఏమొచ్చిందంట? ఇప్పుడు డ్రీమ్ వచ్చిందంట. హల్లెలూయా. And Joseph dreamed a dream, and he told it his brethren, and they hated him yet the more. హల్లెలూయా. అర్థమవుతుందా? యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలివి చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అప్పటికే వాళ్ళ వల్ల అయితే తండ్రి ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఇతనికి ఏమొచ్చిందని చెప్పాడంట నా సహోదరులకి. హల్లెలూయా. ఒక కళ వచ్చిందని చెప్తే ఇంకేమయ్యారంట వీళ్ళు? హల్లెలూయా. ఇంకా పగబట్టిరంట. వాయ్? అరే కలగన్నాడు, ఎందుకు పగబట్టాలి కలగన్నప్పుడు? హల్లెలూయా. తండ్రి ప్రేమిస్తున్నాడు, ఎందుకు పగబట్టాలి? హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా. చూద్దాం 6వ వచనం కూడా చూద్దాం. అండ్ he said unto them, hear,
I pray you, this dream which I have dreamed. 7th verse. For behold, we were binding slaves in the field, and lo, my sheaf arose and also stood upright, and behold, your sheaves stood around about and made obstant to my sheaf. Hallelujah. 8th verse. And his brethren said unto him, shall thou indeed reign over us? నువ్వు మా మీద ఏలుతావా? హల్లెలూయా. Shall thou indeed reign over us? Or shall thou indeed have dominion over us? లేక మా మీద అధికారం కలిగి నువ్వు ఉంటావా? And they hated him yet the more for his dream. ఇంకాను అతను ఇంకా ఎంత ద్వేషించడం మొదలు పెట్టారంటే ఇంకా ఎక్కువైందంట ద్వేషం అతని మీద. వై? బికాస్ జోసెఫ్ హ్యాడ్ ఏ విజన్. వాట్ జోసెఫ్ హ్యాడ్? విజన్. వాట్ జోసెఫ్ బ్రదర్స్ డోంట్ హ్యావ్? హల్లెలూయా. అర్థమవుతుందా? జోసెఫ్ సహోదరులకి లేనిది జోసెఫ్కు ఉన్నది ఏంటిది? విజన్. దట్స్ వాట్ ద బైబిల్ టీచెస్. వేర్ దెర్ ఈస్ నో విజన్, పెరిష్. వై హేట్రెడ్? ఎందుకు పాపం నువ్వు చేస్తావు ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్? హల్లెలూయా. పాపం ఎందుకు నిన్ను ఏల్తుంది ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్? హల్లెలూయా. మూవ్ అకార్డింగ్ టు ద విజన్. ఇక్కడ మనం చూసినట్టయితే యోసేపు గురించి మనము చూసినట్టయితే ఇక్కడ మనకు అందరికీ తెలుసు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్టయితే యోసేపుని ఏం చేస్తాడు? గృహలో పడేస్తారు. అతని కోట్ని తీసేస్తారు. తీసేసి తండ్రికి చెప్తారు. ఏమని చెప్తారు? నీ కొడుకు చనిపోయిండు, అక్కడ ఏదో తినివేసింది, ఖాళీ ఈ కోట్ ఒకటే మిగిలింది అని చెప్పి అతన్ని ఏం చేస్తారు? అమ్మేస్తారు. స్లేవ్ లాగా అమ్మేస్తారు. హల్లెలూయా. అయితే జోసెఫ్కి ఏముంది ఇక్కడ? విజన్ ఉంది. ఆ విజన్ ఉంది. తన సహోదరులే అని చెప్తే ఆ సహోదరులు ఏం చేసిరు? అతన్ని ద్వేషించి ఆ తండ్రి ప్రేమకి ఏం చేసిరు? ఆయనని వేరుగా చేసేసినారు. ఆ తండ్రి ప్రేమకి వేరుగా చేసేసిరు. ఆ తండ్రికి ఏమో ఆ కుమారుడు అంటే ఇష్టము. ఇప్పుడు ఆ తండ్రి ప్రేమ నుండి ఈ సహోదరులు అంతా ఏం చేసిరు? అతన్ని వేరు చేసేసినారు. హల్లెలూయా. వేరు చేసేసిరా లేదా? చేసేసిరు. అమ్మేసిరు. ఇంకా తండ్రికి ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. హల్లెలూయా. అయితే జోసెఫ్ బికేమ్ ఏ స్లేవ్. మనందరికీ తెలుసు. ఏమైపోయాడు యోసేపు? స్లేవ్ అయిపోయాడు. అతనికి వచ్చింది ఏంది? దర్శనం. హల్లెలూయా. మళ్ళీ చూస్తే ఎక్కడున్నాడు యోసేపు? ఈరోజు నీ లైఫ్ కూడా ఉండొచ్చు. నీకు ఒక విజన్ ఉంది. ఆ విజన్లో వెళ్తున్నప్పుడు నువ్వు అనేకమైన ప్రాంతాల్లో పడిపోతున్నాయేమో, బాధలు కనిపిస్తున్నాయేమో, శ్రమలు కనిపిస్తున్నాయేమో, అవమానం కనిపిస్తుందేమో, మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారేమో, మనుషులు నిన్ను పట్టించుకోవట్లేరేమో. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్, యూ డోంట్ ఫోకస్ అపాన్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు అనో, యూ డోంట్ ఫోకస్ అపాన్ దిమ్. యువర్ ఫోకస్ విల్ ఓన్లీ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ ద విజన్. అని ఈరోజు మనము క్రైస్తవులమే. హల్లెలూయా. కానీ ఆ చిన్నదానికి డిస్ట్రాక్షన్ అవుతాం. వాళ్ళు నన్ను తిట్టిరని డిస్ట్రాక్షన్ అవుతాం. వీళ్ళు నన్ను ఏదో అన్న డిస్ట్రాక్షన్ అవుతాం. వాళ్ళేదో నన్ను ఇలా నవ్వారని చెప్పి డిస్ట్రాక్షన్ అవుతాం. అన్నిట్లో మనకేముంది? నో ఫోకస్ ఆన్ ద విజన్. Our focus is upon only, hallelujah, what people are telling us, what they are thinking about us. వాళ్ళేమంటున్నారు, వాళ్ళేం ఆలోచిస్తున్నారో దీని మీదనే మన గమ్యం ఉంటే, when you will reach the vision, hallelujah, when you will go into your destiny, hallelujah, if you are still fighting with these small things, hallelujah. Their own brother hated him. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సహోదరులందరూ ఏం చేశారు? అతన్ని ద్వేషించారు.
ఒకళ్ళు అంటే ఏమని అనుకోవచ్చు, ఇద్దరు అంటే ఏమని అనుకోవచ్చు, ముగ్గురు అంటే అనుకోవచ్చు. పెద్ద పెద్ద సంతానమే అది. ఆ సంతానం అంతా ఏం చేసింది అతన్ని? ఎట్లుండాలి మళ్ళీ జోసఫ్? ఎంత కృంగిపోవాలి, ఎంత ఏడుచుకుంటూ ఉండాలి, ఎంత నలిగిపోయి ఉండాలి. ఎవ్వరు లేరు నాకు అని ఏడ్చుకుంటా. మనం ఇంత ఏమైనా నాకు ఎవ్వరు లేరు. ఎవరు చెప్పారు నీకు? విజన్ లేదు నీకు ఫస్ట్, దర్శనం లేదు నీకు ఫస్ట్. వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఇఫ్ యు ఆర్ ఎ విజన్ మ్యాన్ యు విల్ నెవర్ పెరిష్. ఏది నిన్ను పెరిష్ చేయడానికి వచ్చినా నీ దేవుడు, హల్లెలూయా, నా దేవుడు సమస్తము మన మేలుకే చేస్తాడు కానీ కీడుకే చేయడు. డోంట్ బి ట్రాప్డ్ అంటు ద వర్డ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకంలో ఉన్న మాటలకి ట్రాప్ అయిపోకు. హల్లెలూయా. అవ్వ అయిపోలే ట్రాప్. హల్లెలూయా. అవ్వ వచ్చి ఏమైనా సింహంలాగా, హల్లెలూయా, సాతాను వచ్చి అవ్వని సింహంలాగా ఏమైనా గద్దించిందా? హల్లెలూయా. ఏమైనా భయపెట్టిందా? ఏం చేసింది? ట్రాప్లో వేసింది. ఖాళీ మాటలతో ట్రాప్లో వేసింది. హల్లెలూయా. బై ద వర్డ్స్. అందుకే నేను అంటాను, యూ కెన్ బిల్డ్ యువర్ లైఫ్ బై యువర్ వర్డ్స్, యూ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ బై యువర్ వర్డ్స్. హల్లెలూయా. క్యారీ ద విజన్. హల్లెలూయా. డోంట్ బి డిస్ట్రాక్ట్. వాళ్ళేదో అన్నారంటే నీ లైఫ్ ఫైనల్ కాదు. వాళ్ళేదో నిన్ను ఏదో చేశారంటే అది ఫైనల్ కాదు. దే డిడ్ నాట్ గేవ్ దే లైఫ్ ఫర్ యూ, గాడ్ గేవ్ ఈస్ లైఫ్ ఫర్ యూ. జీసస్ గేవ్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆ యేసుక్రీస్తు నీకు సమస్తాన్ని ఇచ్చాడు. వేర్ ఈజ్ యువర్ ఫోకస్? వై యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద విజన్? హల్లెలూయా. విజన్ని ఎందుకు వదిలిపెట్టుతున్నావు? యోసేపుకి దర్శనం ఉంది కానీ ఏం చేశారు? అందరు అసహించారు, ఎక్కువగా ఇంకెక్కువగా అసహించారు. అలా అతను ఏమని చెప్పిండా? దర్శనం వచ్చిందని చెప్పిండు. అందుకే హల్లెలూయా. హోల్డ్ యువర్ విజన్ అంటే క్యారీ యువర్ విజన్. ఇట్ మైట్ బి లాఫింగ్ టు ద వరల్డ్. లోకానికి వెరితనంగా ఉండొచ్చు అది. నీ విజన్ వెరితనంగా ఉండొచ్చు. ఈరోజు నీ పరిస్థితి చూసి అందరూ అవమానకరంగా ఉండొచ్చు, కానీ నీకు నీ విజన్ తెలియకపోతే వాళ్ళన్న మాటల్లోనే నువ్వు పడిపోతావు. వాళ్ళు చూసిన దాంట్లోనే నువ్వు పడిపోతావు. హల్లెలూయా. క్యారీ యువర్ విజన్. అందుకే హబక్కూకు గ్రంథంలో ఏమని ఉంటుంది? రైట్ డౌన్ ద విజన్. విజన్ ఏం చేయమంటుంది? రాసుకో. హల్లెలూయా. చూద్దామా? హబక్కూకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. విల్ కమ్ ఇన్ టు దిస్. హబక్కూక్ చాప్టర్ 2 హల్లెలూయా. చూడండి ఏమని ఉంటుంది? And the Lord answered me and said, write the vision. Habakkuk chapter 2 from verse 2. Hallelujah. Okay na? Hallelujah. Habakkuk chapter 2 from verse 2. Hallelujah. And the Lord answered me and said, write the vision and make it plain upon the tables, that he may run that readeth it. What is your vision? Hallelujah. Are you writing your vision? Hallelujah. For the vision is yet for an appointment time, but the end it shall speak and not lie. Though it tarry, wait for it, because it will surely come. It will surely come. Hallelujah. Joseph was holding the vision. Joseph is living to the vision. Joseph, hallelujah, he was living, he was moving
ఫర్ ద విజన్. దాంట్లో ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సనగట్లేడు, గుణగట్లేడు. ఇతరుల మీద వాళ్ళందరూ నన్ను మోసం చేసిరని ఇతరులకు చెప్పుకోవట్లేడు, ఏం చేయట్లేడు. ఏం చేస్తున్నాడు? దేవుడిచ్చిన దర్శనాన్ని క్యారీ చేస్తూ అక్కడ ఏ గొడ్డు చాకిరో ఏ చాకిరో ఏదైనా ఏం చేస్తున్నాడు? చేసుకుంటూనే ఉన్నాడు. మనం ఈరోజు ఒక విజన్ నుండి ఒక చిన్న పని చేయమంటే, నీకు తెలుసా నాకు దేవుడు ఏ స్టాండర్డ్ పెడతా అన్నాడు? నీకు తెలుసా నా లైఫ్ ఏందో? హల్లెలూయా. అలా అంటలేడు. ఆయన ఉన్న విజను చాలా పెద్దది, కానీ బానిసత్వం అయిపోయాడు, స్లేవరీ అయిపోయాడు. అయినా కానీ ఆ స్లేవరీ వర్క్లో కూడా ఈస్ క్యారింగ్ ద విజన్. హల్లెలూయా. ఈరోజు అయ్యో వాళ్ళ ముంగట నేను ఎట్లా బతకాలి, సిగ్గు మనకి. యోసేపు అట్లా అంటే, నాకు ఈ దేవుడేంది, ఈ దర్శనం ఎందుకు వచ్చింది, ఈ దర్శనం నేను మా అన్నదమ్ములకు చెప్పుకోకపోయినా నేను బాగా ఉండేటోనేమో నా తండ్రితోని, నేను వాళ్ళతో ఉండేటోనేనా అని బాధపడుతున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు అన్నీ నాకు బాధలే ఉన్నాయి. ఏమున్నాయి? బాధలే ఉన్నాయి. ఎందుకు? విజనే లేదు. హల్లెలూయా. విజన్ ఉంది. జోసెఫ్ లైఫ్లో బాధలు లేవా? ఉన్నాయి. అయినా కానీ ఆయన దేంట్లో నడుస్తున్నాడు? విజన్ని వదిలిపెడతలేడు. ఈరోజు మనమేం వదిలిపెడుతున్నాము? బాధలు ఉన్నాయని చెప్పి దేవుని దగ్గరికి రాము. హల్లెలూయా. బాధలు ఉన్నాయని చెప్పి దేవుడు ఏం చేసిండు నాకు? బాధలు ఉన్నాయని చెప్పి అవో నేను వాళ్ళకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను, నేను వాళ్ళకంటే ఎక్కువ నేను భాషలు మాట్లాడతాను, కానీ వాళ్ళు చూడు వాళ్ళని ఇదేమి చేయరు, వాళ్ళు బ్లెస్ అయ్యారు, నేను మాత్రం ఇంకా ఇట్లనే ఉన్నామని ఏం చేసుకుంటాం? మనము ఖండం చేసుకుంటా కూసుంటాం మనము. హల్లెలూయా. హి హ్యాడ్ ఎ విజన్. హల్లెలూయా. ఆ విజన్ తన అన్నదమ్ములకు ఏం కలగజేసింది? హేట్రేట్ కలగజేసింది. నిన్ను అనేకులు ద్వేషిస్తున్నారేమో, నీ సొంత వాళ్ళే నిన్ను అవమానిస్తున్నారేమో, నీ సొంత వాళ్ళే నేను తక్కువగా చూస్తున్నారేమో. ఎందుకు? యు క్యారీ ద విజన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నవ్వని వాళ్ళు ఎంత నవ్వుతారో నవ్వని. నీ దేవుడు అన్యాయస్తుడా? వాళ్ళు ఎన్ని మాటలు అంటారో అనని. నీ దేవుడు అన్యాయస్తుడా? వారు నీ గురించి ఎన్ని జాలు చెప్పుకుంటున్నారు, చెప్పుకొని. హల్లెలూయా. నువ్వేం పట్టుకొని ముందుకెళ్తున్నావు? నీ గమ్యం ఏంటిది? హల్లెలూయా. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. వాట్ యు ఆర్ క్యారింగ్ దెన్? ఆర్ యు క్యారింగ్ ద విజన్? హల్లెలూయా. ఆర్ యు క్యారింగ్? వదిలేయి. ఎవరేమన్నా అవన్నీ వదిలేసాయి, పక్కన పెట్టేసాయి. వాళ్ళు నన్ను తిట్టిరు, ఇది నన్ను తిట్టిరు, వాళ్ళ ముంగట నేను చూపించాలి ఏందో, వదిలేయి. అవన్నీ సెకండరీ. ఫస్ట్ నిన్ను దేవుడు లోకానికి వెలుగుగా చేసిండు, అది తెలుసుకో. నిన్ను ఉప్పులా చేసిండు దేవుడు. ఆ దినమున నువ్వేంది? లోకము, నీ బంధువులు, నీ చుట్టాలు, నువ్వు తెలియని వాళ్ళు కూడా నీ వెలుగుని లోకం చూస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రాముఖ్యమైనవో, నువ్వు ఎంత ఇంపార్టెంట్ పర్సనో ప్రతి ఒక్కరు చూస్తారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? క్యారీ ద విజన్ అండ్ మూవ్ ఇన్ ద విజన్. అది ఎటువంటి కరువు అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఏదైనా క్యారీ ద విజన్, మూవ్ అపాన్ ద విజన్. ద వన్ హూ కాల్డ్ యూ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. ద వన్ హూ గివెన్ ఎ విజన్ ఫర్ జోసెఫ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. యోసేపుకి దర్శనం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. యోసేపుకి దర్శనం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చే సామర్థ్యం కలిగిన దేవుడు. ఈరోజు అదే దేవుడు నీ దేవుడు. ఈరోజు అదే తండ్రి అదే దేవుడు మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. దేవుడుగా ఉన్న యోసేపునే దర్శనాన్ని అంతగా నెరవేరుస్తే నిన్ను కుమారుడుగా చేసుకున్నాడు తండ్రి. హల్లెలూయా. నేనేం చేసుకున్నాడు? కుమారునిగా చేసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే. తప్పిపోయి ఆస్తి అంతా పోగొట్టుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అందరికీ సంతోషం కలిగింది, కానీ ఒక వ్యక్తికే బాధ కలిగింది. ఆ వ్యక్తి ఎవరు? వాళ్ళ అన్ననే. అరే నా తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చిండు, నా తప్పుడు మరణం నుండి వెళ్ళి మళ్ళా జీవంలోకి వచ్చి నన్ను ఆనందపడ్డా? సంతోషపడ్డా? హల్లెలూయా. మన సొంత రక్తమే కదా. అరే రక్తం కలిగిన ఓన్ బ్లడ్డే
నా తమ్ముడు వచ్చిండు ఇంటికి అంటే అన్నకేం కలిగింది? ఇట తమ్ముడికి దర్శనం వచ్చిందంటే అన్నకేం కలిగింది? హల్లెలూయా. తండ్రి అంటాడు, కుమారుడు పోయి అడుగుతాడు పెద్ద కొడుకు, ఏం డాడీ నేను ఈ రోజులు నీతో ఉన్నాను, ఒక పార్టీ చేయవు, ఏమి కోయవు, కొవ్విన దూడని కోయవు, ఏం కోయమంటే ఆ తండ్రి సింపుల్గా ఏమంటాడు తెలుసా? నావన్నీ నీవే కదా, నావన్నీ నీవే కదా. హల్లెలూయా. ఈరోజు భూమిని సృష్టించింది ఎవరు? ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? జీవం ఇచ్చింది ఎవరు? నిన్ను ధనవంతుడిగా చేసింది ఎవరు? నిన్ను హెచ్చింపజేసింది ఎవరు? అన్నీ నీ దేవుడి దగ్గరనే పెట్టుకొని నువ్వు ఎక్కడనో వెతుకుతున్నావు. బికాస్ యు డోంట్ క్యారీ ద విజన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సమస్తం ఆయన మూలంగానే కలిగింది, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. అన్నీ కలగజేసిన దేవుడు నీకు కలగజేయడా? హల్లెలూయా. అందరు బాగుపడుతారు, నేనే బాగుపడతాను. అప్పుడు తండ్రి అంటాడు, అవన్నీ నీవి కూడా బ్లెస్సింగ్స్. హల్లెలూయా. అవన్నీ నీవి కూడా. నెవర్ హ్యావ్ ఎ మైండ్ ఆఫ్ హేట్రేడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ హేట్రేడ్ ప్రాబ్లం, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం. హల్లెలూయా. మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం అది. హల్లెలూయా. దేవునికి నువ్వు అంటే ఇష్టం, సాతానికి నువ్వు అంటే ఏంది? సాతానికి నువ్వు అంటే ఏంది? అసూయ, హేట్రేడ్ నువ్వు అంటే. ఈరోజు నువ్వు ఒక వ్యక్తిని హేట్రేడ్ చేస్తున్నావు అంటే హల్లెలూయా, దాని రీజన్ ఏంది? హల్లెలూయా. జోసెఫ్ హ్యాడ్ ఎ విజన్. ఆ విజన్ నెరవేర్చే దేవుని మీద ఆధారపడుతూ పని చేసుకుంటూ మంచి బతుకుతూ మంచిగా వెళ్తున్నాడు యోసేపు. కానీ అక్కడ చూస్తే పోతీఫర్ వాళ్ళ భార్య అతని మీద ఏం పడుతుంది? మనసు పడుతుంది. హల్లెలూయా. యోసేపుతో ఏం చేయాలనుకుంటుంది? వ్యభిచారం చేయాలనుకుంటుంది. అనుకోవచ్చు యోసేపు, చూసి రారా మీరు నన్ను వదిలేసిరు, కానీ నన్ను దేవుడు ఎక్కడ తెచ్చింది చూడు, రా నీ దగ్గరికి నన్ను తీసుకొచ్చి నన్ను అన్నాడా? హల్లెలూయా. ఈ స్టిల్ ఫోకసింగ్ ఆన్ ద విజన్ ఆఫ్ గాడ్. ఒక డిస్ట్రాక్షన్ వచ్చింది, ఒక విజన్ వచ్చిందని చెప్తే అన్నదమ్ములు గుంతలో పడేసి అమ్మేసి బానిసత్వగా వదిలేశారు. పోన్లే ఇక్కడ నా బానిసత్వంగానే నేను చేసుకోవాలి అని చేసుకుంటుంటే మళ్ళీ ఇక్కడ ఏమైంది? హల్లెలూయా. షీ వాస్ టెంప్టింగ్ హిమ్ టు డూ అడల్టరీ. కానీ జోసెఫ్ ఏమంటాడు? నా దేవుని దృష్టికి నేను తప్పు చేయను. లుక్ హౌ ఈస్ టెల్లింగ్ దట్. బానిసత్వంలో ఉండి ఆ మాట చెప్పగలుగుతాడా? ఏం దేవుడు, ఈ దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటి? ఇది నా బ్రతుకేనా? ఇది నా జీవితమేనా? ఇంతగా నేను కష్టపడాలా? నాకు ఇచ్చింది దర్శనము, దేవుడు గొప్పదే కదా, నన్ను ఎందుకు ఇలా చేసిండు దేవుడు? ద్వేషిస్తున్నాడా? యోబు భార్య కూడా అదే అంటది, నువ్వు దేవుని ద్వేషించి చచ్చిపో, ఇది ఒక బ్రతికేనా నీది? హల్లెలూయా. బట్ యోబ్ నెవర్, హల్లెలూయా, నెవర్, హల్లెలూయా, ద్వేషించలేడు దేవుడిని ఎప్పుడు. హల్లెలూయా. హి సెడ్ వన్ వర్డ్, ఏమంటాడు? ద లార్డ్ విల్ గివ్, ద లార్డ్ విల్. దేవుడే ఇచ్చాడు, దేవుడే. బట్ మన దేవుడు ఇచ్చే దేవుడే, తీసుకునే దేవుడు కాదు. ద డెవిల్ వాస్ టెంప్టింగ్ హిమ్ టు కర్స్ ద లార్డ్, బట్ హి నెవర్ స్పోకెన్ అగైన్స్ట్ ద లార్డ్. ఈరోజు నువ్వు ప్రతి దానికి యోబులాగా కురుపులు అన్ని గీక్కుంటూ నువ్వు ఉన్నావా? హల్లెలూయా. నీకు మంచిగా ఇంట్లో మంచి లైఫ్ ఇచ్చి మంచి జీవితం ఉంది, తినడానికి తిండి ఉంది, అన్నీ ఉంది. కానీ యోబు అన్నీ కోల్పోయినా కూడా దేవుణ్ణి ద్వేషించట్లేడు. ఇక్కడ యోసేపు కూడా అంతనే, ఆ దేవుణ్ణి మాత్రం ఏమీ అనట్లేడు, ఇంకా క్యారీ చేస్తున్నాడు. ఏం క్యారీ చేస్తున్నాడు? విజన్ని క్యారీ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈస్ క్యారింగ్ ద విజన్. హల్లెలూయా. ఈరోజు నీకేమైంది? వై యు ఆర్ నాట్ క్యారింగ్ ద విజన్? హల్లెలూయా. చూడు, అతని మీద అందరూ నవ్వుతుంటారు కూడా. హల్లెలూయా.
37. Hallelujah. Genesis chapter 37 verse 16 నుండి చూద్దాం. 15 నుండి చూద్దాం. And a certain man found him, and behold, he was wandering in the field. And the man asked him, saying, What seekest thou? And he said, I seek my brethren. Tell me, I pray thee, where they feed their flocks. 17th verse. And the man said, They are departed hence, for I heard them saying, Let us go to Dothan. And Joseph went after his brethren and found them in Dothan. Hallelujah. చూడండి, ఇక్కడ మనము 18th verse కనుక మనం చూసుకున్నట్టయితే, and when they saw him afar off, even before he came near unto them, they comprised against him to slay him. And they said to one another, అన్నదమ్ములు జోసఫ్ వస్తుంటే ఒకరితో ఒకరు అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారంట? And they said one to another, Behold, this dreamer cometh. తమ్ముడు వస్తుంటే ఏమంటున్నారంట అతన్ని చూసి? హల్లెలూయా, కలలు కనువాడు వచ్చుచున్నాడు అంటున్నారంట. ఏం చేస్తున్నారు? అతని మీద సెటైర్లు వేస్తున్నారు. ఏమేస్తున్నారు? సెటైర్లు వేస్తున్నారు. ఈరోజు నీ మీద సెటైర్లు వేస్తురా? హల్లెలూయా, యు ఆర్ అ గ్రేట్ పర్సన్. ఎవరి మీద పడితే వాళ్ళ మీద సెటైర్లు వేయరండి, గుర్తుపెట్టుకో. ఏమంటున్నారంట యోసేపుని చూసి? అగో కలలు కానేటోడు వస్తున్నాడు. హల్లెలూయా. అగో పాస్టర్ వస్తుండంట, పాస్టర్కి ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అగో పాస్టర్ అంట. హల్లెలూయా. అగో దేవుడు నమ్ముకున్న అతను వస్తున్నాడు. సెటైర్లు వేస్తున్నారేమో నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి. ధైర్యముగా ఉండు, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ముందుకెళ్ళు, కృంగిపోకు, నలిగిపోకు. అన్నదమ్ములే అతన్ని చూసి ఏమంటున్నారు తమ్ముడిని? అగో కలలుగానే వాడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారేమో, నిన్ను చూసి నవ్వుతున్నారేమో, నీ ప్రార్థన జీవితాన్ని చూసి నవ్వుతున్నారేమో, నీ స్పిరిచువల్ జీవితాన్ని చూసి నవ్వుతున్నారేమో. వదిలేయి. లెట్ గాడ్ విల్ ఆన్సర్ your every vision will be a greater testimony for your generation. Hallelujah. నీకు ఇచ్చిన ఈ దర్శనం, ఈ యొక్క సాక్ష్యం భూత ప్రపంచానికి గుర్తుండులాగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. డోంట్ బి అఫ్రేడ్. లోక సభాని ధరింప చేసుకొని ముందుకు సాగకు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ విజన్, సిన్ విల్ బికెమ్ వెరీ స్మాల్ ఫర్ యూ. పాపం జోలికే నువ్వు వెళ్ళలేవు, గుర్తుపెట్టుకో. అట్లా అని నేను పాపం చేస్తలేను, పాపము మనిషిని కదా అనుకోవచ్చు. జోసెఫ్ కూడా మనిషే, యోసేపు కూడా మనిషే. పాపం చేయొచ్చు, కష్టాలు, బాధలు, సుఖాలు ఏమీ లేవు. రాణితో అనుభవించవచ్చు అనుకోలే. అరే నా ఈమెతో నేను నా లైఫ్ మార్చుకోవచ్చు అని షార్ట్ కట్ వెతుక్కోవట్లే. నో, నా దేవుని దృష్టికి నేను తప్పు చెయ్యనే. ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్, ద సిన్ విల్ బికెమ్ నథింగ్ ఫర్ యూ. హల్లెలూయా. అది ఏమి కూడా నువ్వు చేయాలనుకున్నా కూడా నీకు చేయాలనిపించదు. ఎందుకు? యు క్యారీ ద విజన్ ఆఫ్ గాడ్. వెన్ దెర్ ఇస్ నో విజన్, యు కమిట్ ఆల్ సిన్స్. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. పాపం చేయొచ్చు యోసేపు. ఇప్పుడు మామూలుగా అమ్మాయి అంటేనే అందంగా ఉంటారు మనం చూసినట్టయితే. రాజు భార్య అంటే ఒక రాణి ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి నువ్వు. ఇవే ఇప్పుడు మనం మామూలుగా టీవీలో ఎవరు చూడలే అని అంటే మాత్రం అబద్ధం. అది మనం టీవీలో చూస్తుంటాం. రాణిని ఎలా చూపిస్తారు, ఒక క్వీన్ని ఎలా చూపిస్తారు. హల్లెలూయా. అలాంటిది ఒక ఐగుప్తు రాణి ఇంకెలా ఉండొచ్చు తను? ఆ రాణియే వచ్చి యోసేపుని వ్యభిచారం చేయమంటే ఏమంటున్నాడు? నా దేవుని దృష్టికి నేను తప్పు అంటే వాట్ ఈ క్యారీ. ఈరోజు మన మైండ్లో అన్ని తప్పుడు ఆలోచనలే. ఈరోజు మన దాంట్లో మనిషినండి, బలహీనతలు ఉన్నాయండి, ఉన్నాయి. యోసేపు కూడా మనిషే కదా. హల్లెలూయా. అందుకే ఇఫ్ యు క్యారీ ద విజన్, యూ విల్ నెవర్ ఎంటర్టైన్ సిన్ ఇన్ యువర్ లైఫ్. పాపాన్ని ఎంటర్టైన్ చెయ్యవు నువ్వు. యు మూవ్ అకార్డింగ్ టు ద విజన్ ఆఫ్ గాడ్.
హల్లెలూయా. అట్లానే పాపం చేసి దేవుడు క్షమిస్తాడు. క్షమించాడు కాబట్టే కదా తన కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. కానీ విజన్ పీపుల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుందండి. హల్లెలూయా. ఈ క్యారీ ద విజన్. హల్లెలూయా. నో షార్ట్ కట్స్, నథింగ్. ఈజ్ మూవింగ్ వేర్ గాడ్ ఈస్ లీడింగ్ హిమ్. హల్లెలూయా. వేర్ గాడ్ ఈస్ లీడింగ్ హిమ్. అందుకే నేను చెప్తున్నాను, నీ దర్శనం పెద్దగా అయితే హల్లెలూయా నీకు అన్ని చిన్నగానే కనిపిస్తుంది అండి. నీ దర్శనం చిన్నగా అయితే నీకు అన్ని పెద్దగానే కనిపిస్తాయి. చిన్న గడ్డ వచ్చినా పెద్దగానే అనిపిస్తుంది, చిన్న తుమ్ము వచ్చినా అది పెద్దగానే అనిపిస్తుంది, చిన్న దగ్గు వచ్చినా అది పెద్దగానే అనిపిస్తుంది. ఎందుకు? నీ దర్శనం ఏమైపోయింది? చిన్నగా అయిపోయింది కాబట్టి. అదే నీ దర్శనం పెద్దగా ఉంటే వాటన్నిటి ముంగట ఏదైనా లోబడాల్సిందే. హల్లెలూయా. He was not entertaining sin. His focus is still, I'll never commit sin against in the sight of my God. ఎందుకంటే యోసేపుకి తెలుసు నా దేవుడు చూచుచున్న దేవుడని, అన్యాయస్తుడు కాదని యోసేపుకి తెలుసు. ఎట్లా చెప్తాడు ఆయన? ఒకవేళ నిజంగా దేవుడు చూస్తున్నాడు అంటే బానిసగా ఆయన నన్ను వదిలేస్తాడా అని అనుకునేవాడా? లుక్ ఎట్ హిస్ ఫెయిత్. నా దేవుని దృష్టికి నేను తప్పు అంటే ఈయన బానిసగా ఉన్నా కూడా దేవుడు చూస్తున్నాడని నమ్ముతున్నాడా, నమ్మట్లేడా? ఈరోజు మనం 4 గోడల మధ్యలో ఎన్ని చేస్తున్నామో మనకే తెలుసు. హల్లెలూయా. బట్ గాడ్ ఈజ్ ఎ మర్సిఫుల్ గాడ్. నీ తప్పులన్నీ క్షమించాడు దేవుడు. అందుకే నీకు దర్శనం అర్థమైతే, వాక్యం అర్థమైతే పాపం జోలికి కూడా నువ్వు వెళ్ళవు, అది నీ దగ్గర కూడా రాదు. హల్లెలూయా. అది వచ్చినా నువ్వు దాన్ని తీసేస్తావు. ఇప్పుడు రాజు మాటకి ఎంత అధికారం ఉంటుందో రాణి మాటకు కూడా అధికారం ఉంటుందా, ఉండదా? అంటే ఈయన ఎవరి మాటను వినట్లేడు? రాణి మాటను వినట్లేడు. రాణికి ఏమొచ్చింది ఆయన మీద? ఆడ అన్నదమ్ములో కోపము, ఏట్రేడ్. కళలు వచ్చిందని చెప్పినా ఏట్రేడ్, తండ్రి ప్రేమిస్తున్నాడని చెప్పినా ఏట్రేడ్, ఇక్కడ తప్పు చేయనని చెప్పినా కూడా హేట్రేడే. ఎట్లా అండి ఒక మనిషి ఇంతమంది ద్వేషించడం? హల్లెలూయా. ఆయన వచ్చి వ్యభిచారం అంటే నేను చేయనంటే కూడా ఆయనకి ఏం కలిగింది? ఈయన మీద ద్వేషం కలిగింది. ఆయన ఏమైనా తప్పు చేస్తున్నాడా? న్యాయంగా వెళ్తున్నా అతన్ని ఏం చేస్తున్నారు? అతన్ని అందరూ ద్వేషిస్తారు. అందుకే యేసుక్రీస్తు కూడా అంటాడు యోహాను సువార్తలో, ఏమంటాడు? నా సొంత వారి వద్దకే నేను వచ్చాను, కానీ సొంత వారు ఏం చేశారంట? అతన్ని తృణీకరించారంట. ఈ కేమ్ టు హిస్ ఓన్ అండ్ హిస్ ఓన్ రిజెక్టెడ్ హిమ్. హల్లెలూయా. హిస్ ఓన్ రిజెక్టెడ్ హిమ్. హల్లెలూయా. Don't worry about your situations. Worry about the vision. Move according to the vision. I'm moving in the vision or not. Hallelujah. వాళ్ళెవరో నేను ఏడ్ చేస్తే, వీళ్ళెవరో నేను ద్వేషిస్తే, వాళ్ళెవరో నిండలు మేపితే నువ్వు దర్శనాన్ని వదిలిపెట్టి బ్రతకడం ఏందండి? Come back to your vision. Carry your vision. Move according to your vision. Live according to your vision. Is a faithful God. Hallelujah. అది లేదండి నా దగ్గర, ఇది లేదు, అందుకే ఈ దర్శనం నాకు కాదండి. యోసేపు కూడా అనుకున్నాడా? హల్లెలూయా. నన్ను ఇట్లా అమ్మేసి నన్ను ఇంత ద్వేషించిరు, నేను ఈ బానిసత్వాలు ఉన్నాను, ఈ దర్శనం నాకేనా అసలు వచ్చింది అని డౌట్ పడ్డాడా? హల్లెలూయా. ద డెవిల్ ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ డౌట్. హల్లెలూయా. ఈజ్ అ కన్ఫ్యూజర్. యోసేపుని మనం కన్ఫ్యూజ్ చేయగలుగుతుందా? నో, బికాస్ ఈ ఫోకస్ ఆన్ ద విజన్, నాట్ ఆన్ ద డౌట్. హల్లెలూయా. ఈరోజు నీ లైఫ్లో ఎన్ని డౌట్లు ఉన్నాయంటే అన్నిట్లో డౌటే. నేను బ్రతుకుతానా? నా పిల్లలకు చదివించగలుగుతానా? నా కుటుంబంలో నేను తిండి పెట్టగలుగుతానా? నా కుటుంబంలో నేను ఇది చేయగలుగుతానా, అది అన్ని డౌట్లే నీకు. హల్లెలూయా. నా పిల్లల పెళ్లి చేయగలుగుతానా? హల్లెలూయా. అన్నిట్లో ఏం కలిగి ఉన్నది మనకి? డౌట్. హల్లెలూయా. హి వాస్ క్యారింగ్ ద విజన్. ఆ రాణి కూడా అతన్ని ఏం చేసింది? ద్వేషించి ఏం చేసింది? దేంట్లో వేసింది? వాళ్ళేమో గోల పడేసి అమ్మేస్తే ఈమెనేమో
జైల్లోనే వేసింది డైరెక్ట్. ఏమైనా తప్పు చేసిండా? అన్నదమ్ముల దగ్గర తప్పు చేసిండా? ఈమె దగ్గర ఏమైనా తప్పు చేసిండా? కానీ ఎక్కడ వేసిరు? ఈరోజు నీ పరిస్థితులు అన్నీ నీ గమ్యం వైపు తీసుకొస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నాకంత సీన్ లేదు, నాకంత లేదని ఎవరు నీ విజన్ని తక్కువ చేసుకుంటున్నారు? నువ్వే. ఇట్స్ యూ. హల్లెలూయా. మూవ్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ముందుకు సాగు. దాంట్లో ఎటువంటి ఏదొచ్చినా విడిచిపెట్టకు దేవుడిని. దేవుడు దర్శనాన్ని వదిలిపెట్టకు. దేంట్లోకెళ్ళిన దేవుడు బండ నుండే నిలిచిన దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయగలుగుతాడు దేవుడు. మన్నాని కురిపించిన దేవుడిని మర్చిపోతున్నావు. ఎన్న ఎడారిని మరలా తిరిగి జీవింపజేసిన దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు. వై? వాట్ ఈస్ స్టాపింగ్ యూ? బికాస్ యు ఫోకస్డ్ ఆన్ ఆల్ ద పీపుల్. నా వాళ్ళే ఇదన్నారు, వీళ్ళే ఇదన్నారు, వాళ్ళే ఇదన్నారు, వీళ్ళే అదన్నారు అని చెప్పి ఏం చేస్తున్నావు? నీ దర్శనాన్ని పక్కన పెట్టేస్తున్నావు. హల్లెలూయా. ఆ పక్కన పెట్టడం వల్ల ఏమవుతుంది నీకు? హల్లెలూయా. వేర్ దెర్ ఈస్ నో విజన్, అనారోగ్యం వస్తుంది. ఏమవుతుంది అనారోగ్యం? నిన్ను నాశనం చేయాలా? అది నేను ఏం మాత్రం హాని చేయకుండా ఉండాలా? అది వచ్చిందని భయపడుతుంది ఎవరు? నువ్వే. సమస్యలు వచ్చిన యోసేపుకి భయపడుతున్నాడా? ఇంకాను నా దేవుని దృష్టికి నేను తప్పు చేయనని జీవిస్తున్నాడా? అన్యాయస్తుడా దేవుడు? హల్లెలూయా. నువ్వు ప్రతి వారం వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని వింటున్న వాక్యం, హల్లెలూయా, ఆయన సన్నిధికి వస్తున్నావు, మర్చిపోతాడా? అన్యాయస్తుడా దేవుడు? ఆయన ఎద్దకు వచ్చినావు ఆయన తృణీకరించే దేవుడా, కాపాడే దేవుడా? హల్లెలూయా. ఆయన రాజ్య నిమిత్తమై ఆయన దర్శనానికి నువ్వు పనిచేస్తున్నావు. ఆయన దర్శనానికి నువ్వు చేర్లేస్తున్నావు. ఆయన సంఘానికి దర్శనం ఉన్న దాంట్లో నువ్వు వర్క్ చేస్తున్నావు. వదిలిపెడతాడా దేవుడు నిన్ను? హల్లెలూయా. దట్ ఈస్ వై క్యారింగ్ ద విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. నా అన్న నన్ను తిట్టిండు, నీ విజన్ ఏమైంది? యోసేపు మా అన్న నన్ను తిట్టిండు, వాళ్ళు నన్ను అమ్మేసిరు, విజన్ లేదు, తొక్కలేదు, దేవుడు లేదు, ఏం పోతా చర్చికి, నేను చర్చికి పోను అని కూర్చుంటున్నాడా? హల్లెలూయా. కూర్చుంటా ఇంట్లోనే, పో నా చర్చికే పోను అంటే నీలో ఏమీ లేదు, విజన్ లేదు. హల్లెలూయా. వదిలేస్తున్నావు విజన్ని, పక్కన పెట్టేసినావు విజన్ని. హల్లెలూయా. మనకు అందరికి తెలుసుగా యోసేపు తర్వాత ఏమైపోతాడు? యోసేపు? హల్లెలూయా. కళల దర్శనాన్ని ఎవ్వరు చెప్పలేకపోయారు, ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. కానీ యోసేపు ఏం చేస్తాడు? ఆ ఒక దర్శనాన్ని, హల్లెలూయా, హల్లెలూయా. జోసెఫ్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ ఫెయిలియరా? హల్లెలూయా. Joseph was a successful or a failure finally? Hallelujah. Why? Because he has a vision. The vision will lead you into success, not a failure. Failure ni నువ్వు డిజైన్ చేసుకున్నావు, విజన్ ని నువ్వు పక్కన పెట్టావు కాబట్టి. If you carry the vision, failure will be far. You'll move in your successful life. Hallelujah. అందుకే క్రీస్తునందు మనకు దేవుడు ఏమిచ్చాడో? అత్యధిక విజయం ఇచ్చా. ఈరోజు నువ్వు కుమారుని త్యాగంని, యేసుక్రీస్తు రక్తాన్ని, హల్లెలూయా, ధైర్యంగా చెప్పుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఆనాడు యోసేపుకి ఏమీ లేదు, he still carried the vision of God. హల్లెలూయా. ఈరోజు నీ కోసం సిలువలో యేసయ్య చనిపోయాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీకు దేవుని వాక్యం ఉంది, నీకు మందిరం ఉంది, నీకు సేవకుడు బోధించే వాక్యం ఉంది. అయినా కానీ నువ్వు విజన్ క్యారీ చేయట్లేవంటే what you are doing. హల్లెలూయా. యోసేపుకి బానిసత్వమే, ఆ చిన్న జాబే అది కూడా, కానీ ఈ వాజ్ ఎ సక్సెస్ఫుల్. ఈరోజు ఏ జాబ్ ఉన్నా నీకు సాటిస్ఫాక్షన్, నా ఏం జాబు, ఎందుకు చేయాలి, నేను దేవుడే ఉంటే నన్ను ఎందుకు, నాకు డబ్బులు పడేయాలి బ్యాగ్లోకి వెళ్ళి. యోసేపుకి అట్లా పడేయలేడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థనలు అవే ఉంటాయి. యోసేపు ప్రార్థన అది లేదు, దేవా నన్ను ఈరోజు రాత్రికి వెళ్ళి తీసుకుపోయి అక్కడ నన్ను వెట్టేసే, అక్కడ లేదు. ఈజ్ వాకింగ్ ఇన్ ద విజన్. హల్లెలూయా.
లీడ్ మీ లార్డ్, లీడ్ మీ, ఐల్ వాక్. నేను నడవను, నాతో నీవున్నావు నా యేసయ్యా. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నా యేసయ్యా. ఆ గొప్పవానితో నేను నడుస్తాను నా యేసయ్యా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ టు స్ట్రెంగ్థెన్ మీ. హల్లెలూయా. నన్ను బలపరచువాడినది నాకు సమస్తము సాధ్యమైన యేసయ్యా. నాకు సమస్తము సాధ్యమైన యేసయ్యా. ఐఎమ్ నాట్ ఎ ఫెయిలియర్. మై మినిస్ట్రీ ఈస్ నాట్ ఎ ఫెయిలియర్ బికాస్ వి క్యారీ ద విజన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. Where there is no vision, people perish. Hallelujah. ఆఖరి వచనం ఆది కాండము 39వ అధ్యాయం 39 from verse 1. Genesis 39 1 from 1. Hallelujah. And Joseph was brought down to Egypt, and Potiphar, an officer of Pharaoh, captain of the guard, an Egyptian, brought him of the hands of the Ishmaelites, which had brought him down there. 39 second verse. Second verse. Genesis chapter 39 from verse 2. Chudandi. And the Lord was with జోసఫ్. ఎట్లున్నాడు దేవుడు యోసేపుతోని? హల్లెలూయా. హౌ గాడ్ ఈ వాస్ విత్ జోసఫ్. అన్నదమ్ములు ట్రేడ్ చేస్తురు, పడేసిరు, అమ్మేసిరు, బానిసగా అయింది, వ్యభిచారం చేయమంటారు, తప్పులు చేయమంటారు. కానీ ఇక్కడ ఏముంటుంది వాక్యం? అండ్ ద లార్డ్ వాస్ విత్. వాట్ వాజ్ ద లార్డ్? హల్లెలూయా. ఆ దర్శనం ఇచ్చింది ఎవరు? అంటే యోసేపుతో ఎవరున్నారు? ద విజన్. ఆ విజన్ అంటే ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవుడే ఆ విజన్ని యోసేపుకి ఇచ్చాడు. నువ్వు ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడ ఏం చేస్తా అన్నాడు దేవుడు మనకి? హల్లెలూయా. అనేకమైన అవమానం, జైల్లో వేసిరు. వ్యభిచారం చేయకపోయినా ఏం చేసిరు? అతన్ని అక్కడ అవమానపడ్డాడు అందరి ముంగట. ఇతను ఒక ఖైదీ, ఇలా చేసిండు రాణితో. కానీ వాళ్ళందరి ఎదుటనే ఏమైపోయిండు? యోసేపు రాజుగా అయిపోయిండు. ఈరోజు నేను అందరు అనేకమైన మాటలు అన్నారేమో, అనేకమైన తిట్లు తిట్టారేమో, అనేకమైన నిందలు నీ మీద మోపారేమో. కానీ వారందరి ఎదుట నీ దేవుడు తలగా ఉంచుతాడా? నిన్ను తోకలా ఉంచుతాడా? Hallelujah. Because he was carrying the vision, and that vision, the Lord was with Joseph, and he was a successful child of God. You carry the vision. The Lord will help you to move forward for your vision. అందుకే నేను అన్నాను, నువ్వు నడవడం కాదు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. వాక్ విత్ ద గాడ్. పరిశుద్ధాత్మ నీకు ఈరోజు ఉంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడితో నువ్వు నడుస్తున్నావా? Hallelujah. Hallelujah. You're worried about many things. You are worried about many things. Hallelujah. Because you don't carry the vision. He carried the vision. ఎన్ని అవమానాలు వచ్చినా నా దేవుడు నమ్మదగిన దేవుడు నిలబడ్డాడు, కానీ నా దేవుడు అన్యాయస్తుడని ఏ రోజు కూడా పలకలేడు. హల్లెలూయా. టుడే ఐఎమ్ స్టాండింగ్ ఫర్ దట్ విజన్. ఇట్ మే బి ఎ ఫూల్ టు ద వరల్డ్. ఇట్ మే లుక్ లైక్ ఏ హల్లెలూయా empty for the world, but what God given me a vision, I carry that vision. Hallelujah. Hallelujah. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని, ఈ సంఘాన్ని బట్టి I'll move forward. Hallelujah. I don't care about what people think, what they talk about me. I'll only listen what God said about me. Hallelujah. I'll walk only what God has given me a vision. Hallelujah. If God be for us, who can be against us?
ఆయన ఎప్పుడు మన పక్షం ఉండే దేవుడు, మనకు వ్యతిరేకంగా ఉండే దేవుడు కాదు. మనుషులు వ్యతిరేకం కావచ్చు, నీ స్నేహితులు వ్యతిరేకం కావచ్చు, నీ బంధువులు వ్యతిరేకం కావచ్చు, నీవు నా అనుకున్న వాళ్ళు వ్యతిరేకం కావచ్చు, కానీ ఈ దేవుడు నీకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆ దేవుని విజన్ని నువ్వు ఎందుకు క్యారీ చేయలేకపోతున్నావు? హల్లెలూయా. బికాస్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు అంతా లైన్లో వస్తారు. హల్లెలూయా. అందరు లైన్లో వస్తారు. అమ్మేసిన వాళ్ళు, ఏట్ చేసిన వాళ్ళందరినీ ఎవరు పోషించిండు? ఎవరు పోషించినారు? యోసేపు వాళ్ళ మీద కోపం కలిగినాడా? విజన్ ఉన్న వారి లైఫ్ వేరుగా ఉంటుందండి. విజన్ ఉన్న వారి లైఫ్ వేరుగా ఉంటుంది. వారిని తిట్టినా కొట్టినా కూడా ఆయ్ అని చెప్తావు, గుడ్ మార్నింగ్ అని చెప్తావు, ప్రేజ్ ది లార్డ్ అని చెప్తావు, అన్న బాగున్నావా అడుగుతావు, అన్న తిన్నావా అని అడుగుతావు. ఎందుకు? యూ క్యారీ ద విజన్, నాట్ ద హేట్రెడ్. హల్లెలూయా. అందుకే నేను అంటాను, నన్ను అందరు చాలామంది అన్నాక అనుకుంటారు, ఓవర్ చేస్తాడు కదా, చాలా ప్రేమగా ఉంటాడు ఈయన అని అనుకుంటాడు. అది నీకు ఓవర్ ఏమో. నా విజన్ నన్ను గొప్పగా హెచ్చింపజేస్తుంది. హల్లెలూయా. అందరితో ప్రేమగా మాట్లాడతాడు, వద్దన్నా మాట్లాడతాడు, కలుస్తాడు వచ్చి. హల్లెలూయా. ఎందుకు? ఐ క్యారీ ద విజన్, నాట్ ద హేట్రెడ్. హల్లెలూయా. యోసేపుకి ఎంత కోపం రావాలి మళ్ళీ వాళ్ళ అన్నం మీద? తీసుకో లోపలేయండి అని, నన్ను వదిలేసిరు, నన్ను అవమానించిరు అని అన్నాడా? హల్లెలూయా. వాట్ ద ఎనిమీ meant ఫర్ మై బ్యాడ్, గాడ్ హ్యాస్ టర్న్ ఇట్ ఫర్ మై గుడ్ అన్నాడు యోసేపు. హల్లెలూయా. ఏదైతే దుష్టుడు నాకు కీడు చేయాలనుకున్నాడో, నా దేవుడు నాకేం చేశానన్నాడు? మేలు చేశానన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాళ్ళందరూ నీకు మేలే చేస్తున్నారు, నువ్వే నాకు కీడైందని బాధపడుతున్నావు నువ్వు. హల్లెలూయా. లెట్ దెమ్ టాక్. వారి మాటలకి శక్తి లేదు, బలం లేదు, కానీ దేవుని మాటకి శక్తి ఉన్నది. దేవుని దర్శనానికి శక్తి ఉన్నది. అది ఏదైనా లోబడాల్సిందే దానికి. హల్లెలూయా. హౌ ఫరో కెన్ యాక్సెప్ట్ ఎ మ్యాన్ టు బీ ఎ కింగ్? దెన్ హిస్ వైఫ్ సెడ్, he tried to commit adultery with me. రాజు భార్య, హల్లెలూయా, రాజు అనుకోవచ్చు కదా, నా భార్యని హత్య చేయాలనుకున్న వ్యక్తిని నేను ఎలా రాజుగా చేయాలని ఇంతనా ఆలోచించిండా? ఎవరైనా చేస్తారా అట్లా? కానీ దేవుని దర్శనం ముందు ఎవరైనా మారిపోవాల్సిందే. అసాధ్యం అసలు అది. ఇప్పుడు ఆయన భార్య కోసమే అతన్ని జైలు వేసిన వ్యక్తిని ఆయన రాజుగా చేస్తే ఎట్లుంటుంది? హల్లెలూయా. కానీ ఆ పోతీఫర్ కూడా ఏం తెలుసుకున్నాడు? యోసేపు పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. అంటే వాళ్ళ భార్య చెప్పింది అన్ని అబద్ధాలని తెలిసిపోయినాయా లేదు వాళ్ళకి? ఈరోజు అబద్ధం నీ చెప్పి, హల్లెలూయా, అనేకులు నీ మీద అబద్ధాలు చెప్పి ఎవరు ఏదైనా ఉండని, కానీ నిన్ను బ్లెస్ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు నీ లైఫ్లోనే పెడతాడు. హల్లెలూయా. తీసివేయడు. వాళ్ళని ఎవరు మార్చలేరు. వాళ్ళ మైండ్ని మార్చలేరు, వాళ్ళ ఆలోచనలను మార్చలేరు, ఏమీ మార్చలేదు. హల్లెలూయా. లవ్, ఇఫ్ యూ అందుకే నేను అన్నాను, ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్, సిన్ అనేది నీకు ఆ మైండ్ సెట్టే రాదు. గుర్తుపెట్టుకో, పాపం అనే మైండ్ సెట్టే నీకు రాదు. యోసేపు వాళ్ళ మీద మస్తు పగ తీర్చుకోవచ్చు, ఒక ఆట ఆడియొచ్చు యోసేపు ఇప్పుడు వాళ్ళందరినీ. హల్లెలూయా. ఒక్కొక్క పూటకు వాళ్ళని మస్తు వేషాలు ఆడిపించవచ్చు. కానీ ఏం ఎంచుకున్నాడు అతను? దేవుని గొప్పతనాన్ని ఎంచుకున్నాడు. అతని స్వార్థాన్ని, అతని ఏట్రేడ్ని, వాళ్ళ చెప్పిన మాటలన్నిటినీ కూడా అతను ఏమన్నాడు? ఏదైతే కీడు చేయాలనుకున్న ఆ కీడు ఏమైందంట ఆయనకి మేలుగా మారిందంట. ఇప్పటి వరకు నీ లైఫ్లో కీడులే మాట్లాడావేమో. ఫ్రమ్ టుడే ఐ ప్రొఫెసై ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు చేసిన మేలులే నువ్వు పలుకును గాక. దేవుడు చేసిన మేలులే నువ్వు అనేకులకు సాక్షిగా ఉండును గాక. హల్లెలూయా. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. క్యారీ ద విజన్. గమ్యానికి చేరు. దర్శనాన్ని వదిలిపెట్టకు. అది ఎటువంటి కష్టమైన, ఎటువంటి పని అయినా, ఏదైనా మూవ్. హల్లెలూయా. దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు సాగు. హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను ఎలా పాపం చేయాలా అని చెప్పిన యోసేపు ఈరోజు ఏమైపోయాడంట?
రాజు అయిపోయాడంట. హల్లెలూయా. ఎన్ని నిండలేసిరు అతని మీద. అతని దర్శనం వచ్చిందని చెప్తే కోపం, తండ్రి ప్రేమిస్తున్నాడు అని చెప్తే కోపం, అన్నిటికీ అతని మీద అంత కోపం ఉన్నా ఆఖరికి హల్లెలూయా ఏమి గెలిచింది? సత్యమే గెలిచింది. దేవుడిచ్చిన దర్శనమే నెరవేరింది. హల్లెలూయా. ఫ్రమ్ టుడే యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్. క్యారీ ద విజన్. ఫ్రమ్ టుడే అవర్ మినిస్ట్రీ విల్ నెవర్ బి ద సేమ్. మన సంఘాలు ఒక రీతిగా ఉండవు. ఐ ట్రూలీ బిలీవ్ దట్ బికాస్ ఐ నో ద వన్ హూ గేవ్ ద విజన్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా ఫర్ దట్ విజన్. హల్లెలూయా. లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటుండగా. హల్లెలూయా. 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 లేచి నిలబడదాం. ఎవ్రీబడి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. మీరు ధన్యులండి. ఈ విజన్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. దేవుడు వదిలిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద విజన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, దాన్ని నేర్చుకుంటున్నావు కదా, ఒక చైరో ఒక వైరో ఏదో ఒకటి వేసి దేవుడి కోసం బ్రతుకుతున్నావు కదా. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఎవ్రీ ఫెయిత్. హల్లెలూయా. లేచి నిలబడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హోరియలా రమ్మందేరబా షెందరమ్మందేరబా కతరోబా లిఖోన్చోరమందేరబా షెందరమ్మందేరబా కతరోబా లిఖోన్చోరమందేరబా రాహోందోరమందేరబా షెందరమ్మందేరబా కతరోబా లిఖోన్చో. లేచి నిలబడదాము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థించండి, మౌనంగా ఉండకండి. హల్లెలూయా. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. Precious Lord, we thank you, Lord. We thank you, Lord, for your Son. We thank you for the every vision that you have given us, oh Father God. We thank you, Lord, for the every vision that you have given for the kingdom of righteousness, Christ Jesus Ministries, oh Father God. నువ్వు సంఘానికి ఇచ్చిన విజయాన్ని బట్టి నా యేసయ్యా, మాకు ఇచ్చిన విజన్ దర్శనాన్ని బట్టి సమస్తాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాను నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. రికంటరిలా రా బాబా 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 షెందరా మందేరా బకతరోబా రికంటరిలా రామ కతరోబా లహోన్ దొర మందేరబా షెందరా మందేరబా కతరోబా రిఖోన్ చోర మందేరబా రిహోన్ దొర మందేరబా షెందరా మందేరబా కతరోబా లిఖోన్ చోర మందేరబా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్, యు ఆర్ నాట్ ఎ గాడ్ ఆఫ్ ఫెయిలియర్ ఆఫ్ ఫాదర్ గాడ్. ఓడిపోయిన దేవుడు నా దేవుడు కాదు దేవా. నాకు ఓటమినిచ్చే దేవుడు నా దేవుడు కాదు నా యేసయ్యా. లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. వీ విల్ నెవర్ పెరిష్ ఆఫ్ ఫాదర్ గాడ్. మా సంఘం ఎన్నడూ పెరిష్ అవ్వదు దేవా. సంఘంలో ఉన్న ఏ ఒక్క బిడ్డలు పెరిష్ అవ్వదు. బికాస్ వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్ అన్న ప్రకారం వీ హ్యావ్ ద విజన్ ఆఫ్ ఫాదర్ గాడ్. మాకు దర్శనాన్ని ఇచ్చిన యేసయ్యా, నడిపింప చేస్తున్న దేవుడవు నీవు నా యేసయ్యా. మమ్మల్ని వెలిగింప చేస్తున్న దేవానికి వందనాలు దేవా. మమ్మల్ని లోకానికి వెలుగుగా చేసిన దేవానికి వందనాలు యేసయ్యా. మమ్మల్ని లోకానికి ఉప్పుగా చేసిన దేవా నీకు స్తోత్రములు దేవా. నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియచేస్తున్నాము నా యేసయ్యా. ఈరోజు నా యేసయ్యా, ఈరోజు దేవా ఈ లోకప్లో అన్న మాటలు, ఈ మాటలు విని ఆ మాటలు విని నైసయ్యా ఆ దర్శనానికి మేము వేరు అయిపోయామేమో నైసయ్యా. నో లార్డ్, నో లార్డ్, వీ క్యారీ ద విజన్ ఆఫ్ ఫాదర్ గాడ్. అవన్నీ ఏది పట్టించుకోము నైసయ్యా. బికాస్ ఆఫ్ ఫాదర్ గాడ్ నీవు నమ్మదగిన దేవుడవు నైసయ్యా. మాపై నువ్వు చూపిన ప్రేమ గొప్పది యేసయ్యా. మాపై నువ్వు చూపిన కృప గొప్పది నైసయ్యా. ఆ దర్శనాన్ని ఇచ్చి దాన్ని నెరవేర్చే సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడవు నీవని నమ్ముతున్నాను నైసయ్యా. ఆనాడు యోసేపుకి ఇచ్చిన దర్శనాన్ని దేవా నెరవేర్చిన సామర్థ్యం కలిగిన దేవుడు ఈరోజు మాకు ఇచ్చిన దర్శనాలన్నింటినీ నైసయ్యా నువ్వు నెరవేర్చి అవును ఆమెనుగా చేసినందుకే వందనాలు స్తోత్రం తెలియచేస్తూ దానికి సాదృశ్యంగా దేవా నీ యొక్క శరీరాన్ని నీ యొక్క రక్తాన్ని తిని తాగుతుండగా నైసయ్యా అవును దేవా మేము క్రీస్తు
క్రీస్తునందు అత్యధిక విజయం పొందుకున్నామని నమ్ముతూ బై యువర్ స్ట్రైప్స్ ఆఫ్ ఫాదర్ గాడ్, నిశ్చయంగా దేవా నీవు పొందిన గాయాల చేత మాకు స్వస్థత అని నమ్ముతున్నా యేసయ్యా. మేము క్రీస్తు యేసునందు అత్యధిక విజయం పొందుకున్నామని నమ్ముతూ మేము మరణించము, జీవించి ప్రభు కార్యాలు ప్రకటిస్తామని నమ్ముతున్నా యేసయ్యా. ఆ దర్శనం వైపే, మా గమ్యం వైపే మేము పరిగెత్తుతామని నమ్ముతూ గొప్ప మేలులతో దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు తెలియజేస్తూ నీ యొక్క శరీరాన్ని తీసుకుంటున్నా యేసయ్యా. దట్ వి ఆల్ డిక్లేర్, ప్రతి ఒక్కరం ధైర్యంగా చెప్దాం, నిశ్చయంగా యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నాలో దేవుని జీవము, నాలోనూ నా ప్రతి ఎముకల్లోనూ నా ప్రతి అవయవంలోనూ నా ప్రతి రక్తకణంలోనూ కలదు. నేను మరణించను, జీవించి ప్రభు కార్యమును ప్రకటించదను. ప్రతి ఒక్కరమైన శరీరాన్ని తీసుకుందాం. ఆమేన్. ఆమేన్. అదే రీతిగా ప్రతి ఒక్కరం చెప్దామా? ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తునందు దేవుని యొక్క నీతిమంతుడై ఉన్నాను, కాబట్టి నీతిమంతుల వెలుగు తేజరిల్లును, నాపై యెహోవా మహిమ ఉదయించెను. ఐఎమ్ బ్లెస్డ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఆయన అమూల్యమైన రక్తాన్ని తీసుకుంటాం. Check. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Hallelujah. సోలిపోవద్దండి. హల్లెలూయా. అందుకే ఒక కీర్తన ఉంటుంది, డిజిఎస్ దినకరణయ్య గారిది. ఏముంటుందంటే, సోలిపోవలదు మనస, నిన్ను కానీ పిలిచిన దేవుడు నిన్ను విడిచి పోతాడా. ఈరోజు నువ్వు ఏ విషయంలో సోలిపోయామో సోలిపోకు. దేవుడిచ్చిన దర్శనాన్ని కొనసాగించు. ఆ దర్శనానికి అండగా నిలబడు. ఆ దర్శనానికి హల్లెలూయా అంటగట్టబడి ఆ గమ్యం వైపు ముందుకు గొప్పగా సాగునుగాక. హల్లెలూయా. లేచి నిలబడినట్టయితే ఆఖరి ప్రార్థన చేసుకొని అలానే విల్ బ్లెస్ ద ఆఫరింగ్స్. హల్లెలూయా. ప్రెషస్ లార్డ్, వి వాంట్ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్క కానుకను బట్టి దేవా, ప్రతి ఒక్క దాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నా యేసయ్యా. ఇచ్చిన ప్రతి ఒక్క విత్తనాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించడానికి వందనాలు తెలియచేస్తూ ఐ బ్లెస్ ఎవ్రీ సీడ్ ఆఫ్ ఫాదర్ గాడ్. ప్రతి ఒక్క విత్తనాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించడానికి వందనాలు తెలియచేస్తున్నా యేసయ్యా. అదే రీతిగా యేసయ్యా, ఏ శరీరంలో ఎటువంటి బలహీనత ఏదున్నా యేసయ్యా, I speak healing in the name of Jesus of Father God. I speak life over every circumstances of Father God. ప్రతి ఒక్క స్థితి మీద నీ యొక్క జీవాన్ని, నీ యొక్క నిత్య జీవాన్ని ప్రకటిస్తున్నాను దేవా. క్రీస్తు ఒక సమృద్ధి కలిగిన జీవాన్ని వారిలో విడుదల చేస్తున్నాయి సయా. ఏ కుటుంబంలో ఎటువంటి కీడులు ఉన్నాయో ఆ కీడులన్నింటినీ మేలుగా మారుస్తున్నాను నైసా. I turn every evil into good of Father God. I turn every situations of Father God. I turn every finances of Father God. ప్రతి ఒక్క దరిద్రం నుండి వారు సమృద్ధిలోనికి నడుచును గాక నైసయా. ప్రతి ఒక్క అవమానం నుండి గొప్ప ఘనతలో నడుచును గాక నైసయా. ప్రతి ఒక్క స్థితిగతులు ఏ పరిస్థితులు ఉన్నా నైసా, వారి స్థితిగతులను వేర్లతో సహా నువ్వు మార్చినందుకే వందనాలు తెలియచేస్తూ దేవా. మరొకసారి దేవా, ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలు దేవా. సంఘాన్ని నువ్వు హెచ్చింప చేస్తున్న విధానానికి వందనాలు నైసయా. ఏ కొద్దువా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏది ఉన్నానో నైసయా, అవన్నీ మా మేలుకే చేసి దేవా, నీ సంఘం ద్వారా నీ గొప్ప మహిమను దేవా ఈ లోకానికి నువ్వు చూపిస్తున్నందుకే వందనాలు స్తోత్రం తెలియచేస్తూ నువ్వు చేయబోతున్న మేలులన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియచేసుకుంటున్నాయి సార్. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి అనేకులకు సాక్షిగా ఉండేలాగున ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేసినందుకే వందనాలు తెలియచేస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్,
Amen. Amen. Hallelujah. Hallelujah. We are blessed. See you all on next Sunday. Hallelujah. Praise Lord అండి అందరికీ. Thank you. Thank you. Thank you all.